హాయ్ ఎవ్రీవన్. నా పేరు సాగర్. అండ్ ఈరోజు సెషన్లో ఎంఎల్ గురించి డిస్కస్ చేస్తాం. ఎంఎల్లో ఒక పార్ట్ రియల్ టైమ్ మెసేజింగ్ కాఫ్కా గురించి. అండ్ మన సెషన్లోకి ఇంకా ముందుకెళ్లే ముందు, అండ్ ఈ సెషన్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి, అండ్ నా యూట్యూబ్లోని లైక్ చాలా ఎక్కువ కంటెంట్, లైక్ ఫైనాన్స్, పాడ్కాస్ట్ ఇవన్నీ కంటెంట్ ఉన్నాయి కాబట్టి కంటెంట్స్ అగ్రిగేట్ చేసుకోవడం ఎట్లా అని చెప్పి సింపుల్గా సారకల అని నా పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇక్కడ నా వెబ్‌సైట్, ఇక్కడ నా లింక్డ్ఇన్, ఇక్కడ నా యూట్యూబ్ అండ్ లైక్ రీసెంట్ ఉడిమి కోర్స్ ఇవన్నీ వస్తాయి. అండ్ వెబ్‌సైట్‌లో ప్రతిదీ కంటెంట్స్ ఆఫ్ బ్లాగ్ కింద అగ్రిగేట్ అయింది. యాక్చువల్‌గా ఈరోజు డే 6 నేను ఇక్కడ ఇండెక్స్ అప్డేట్ చేయలే. అప్డేట్ చేస్తాను త్వరలో. అండ్ యూట్యూబ్‌కొచ్చేసరికి ప్రతిదీ ప్లేలిస్ట్ ద్వారా సాగ్రిగేట్ అయ్యింది. ఇప్పుడు ఏఆప్స్, ఎంఎల్ఆప్స్ ఈ సెషన్ వచ్చేసి ఏఆప్స్, ఎంఎల్ఆప్స్ విత్ సారకల తెలుగు అన్న ప్లేలిస్ట్‌లో అప్లోడ్ అవుద్ది. అండ్ ప్రతిదీ నేను కన్సెక్యూటివ్ ఆర్డర్‌లో చూడమనే చెప్తా. ఎందుకంటే లైక్ దట్స్ ఆఫ్ యూ లెర్న్ అండ్ అండర్‌స్టాండ్ థింగ్స్ బెటర్ కాబట్టి. అండ్ ఇప్పుడు సెషన్‌కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మన రియల్ టైమ్ మెసేజింగ్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం రియల్ టైమ్ మెసేజింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే మన డే టు డే బేసిస్‌లోని ఈ రియల్ టైమ్ మెసేజింగ్ అన్నది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక మెషిన్ లెర్నింగ్‌కి అంటే లైక్ మీ ప్రెజెంట్ ప్యాటర్న్ అండ్ మీ చేంజ్ ఇన్ ప్యాటర్న్‌కి మనం మెషిన్ లెర్నింగ్ యూజ్ చేస్తాం. ఫర్ సపోజ్ నాకి జరిగిన ఒక ఎగ్జాంపుల్ నేను ఇవ్వచ్చు మాట. అంటే నేను ఇంతకుముందు రెవల్యూట్ అకౌంట్ వాడేవాడిని. ఇప్పటికి అదే వాడుతున్నా. ఈ రెవల్యూట్ అకౌంట్‌లో ఏంటి అంటే లైక్ నేనెప్పుడో €100, €200 ట్రాన్సాక్ట్ చేసేవాడిని. సడెన్‌గా ఒకరోజు నాకు అవసరం పడి నేను €1000 ట్రాన్సాక్ట్ చేశాను. ఇటుపక్క చూస్తే అకౌంట్ బ్లాక్ అయిపోయిందని అనుకున్నా. అకౌంట్ అయితే బ్లాక్ అవ్వలే. వేరే ట్రాన్సాక్షన్స్ అన్నీ వెళ్తున్నాయి. 100, 200స్. అటుపక్క ఆ అకౌంట్ వేరే నేను పంపిస్తున్న అకౌంట్ ప్రాబ్లమ్ ఏమో అనుకోని వాళ్ళకి రిపోర్ట్ చేయడం ఇవన్నీ చేశాక తర్వాత నా బ్యాంక్‌కి నేను కాల్ చేస్తే వాళ్ళేమన్నారు అంటే, "ఇలాంటి ట్రాన్సాక్షన్ ఎప్పుడు నువ్వు చేయలేదు కదా! అందుకే మేము బ్లాక్ చేసేసాం €1000 మేము ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచుతాం" అన్నారన్నమాట. సింపుల్‌గా వాళ్ళేం చేశారు అంటే, ఇది లైక్ నా రెగ్యులర్ ప్యాటర్న్ 100, 200 చేసినోడు ఒక్కసారిగా 1000 చేసేసాడు అంటే ఇట్స్ ఎ ఫ్రాడ్ అలర్ట్. అంటే మధ్యలో ఎవరో డబ్బులు లాగేస్తున్నారు అనుకోని చెప్పేసి అక్కడ మనీ బ్లాక్ చేసేసాడన్నమాట. అండ్ ఇదంతా లైక్ వితిన్ మిల్లీ సెకండ్స్ అయ్యింది. అండ్ సింపుల్‌గా నేను ఆ 1000 ట్రాన్సాక్ట్ చేయడం. అంటే జనరల్‌గా మన ట్రాన్సాక్షన్స్ ఇక్కడ డెబిట్ అయితే అక్కడ క్రెడిట్ అయిపోతాయి. ఈ మధ్యలో ఈ ప్యాటర్న్ ఇది అనలైజ్ చేసి బ్లాక్ చేయడం ఇదంతా ఒక రియల్ టైమ్‌లో జరిగింది కాబట్టి ఒక రియల్ టైమ్ మెసేజింగ్ సిస్టమ్. ఆ మెషిన్ లెర్నింగ్ అంటాం మనం ఇక్కడ. అంటే లైక్ ఉన్న ప్యాటర్న్‌ని చేంజ్ ఇన్ ప్యాటర్న్‌ని అబ్జర్వ్ చేయడం. అండ్ ఆ చేంజ్ ఇన్ ప్యాటర్న్‌కి తగ్గట్టు మనం అలర్ట్స్ డిజైన్ చేయడం మాట. సో, అండ్ ఈ ఉన్న ప్యాటర్న్ అనలైజ్ చేయాలంటే రియల్ టైమ్ డేటా కావాలి. అండ్ ఆ రియల్ టైమ్ డేటా మనకి రీడ్ చేయాలి అంటే ఒక మెసేజింగ్ సిస్టమ్ కావాలి. ఆ మెసేజింగ్ సిస్టమ్ మనం ఇక్కడ అపాచీ కాఫ్కా వాడతాం. అండ్ ఇప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపులే ఫర్ సపోజ్ మన డే టు డే బేసిస్‌లో మీరు థౌసండ్స్, 2000s వాడుతున్నారు. సడెన్‌గా ఒకసారి 10,000 ఎగ్జిట్ అయినప్పుడు మీకు అంటే 10,000 ఎగ్జిట్ చేయట్లేదు. సడెన్‌గా మీరు 1,00,000 ట్రాన్స్‌ఫర్ చేయగానే మీకు బ్యాంక్ నుండి కాల్ వస్తది కదా! లైక్ మీరు 1 నొక్కండి లేదా 2 నొక్కండి. లైక్ ఇది ఫైనాన్షియల్ డిస్ప్యూట్ అయితే ఇది మీదా కాదా కన్ఫర్మ్ చేయండి అని చెప్పి ఆ అలర్ట్స్ అన్నమాట. అలా గాదు. ఇప్పుడు మీరెప్పుడు వెయ్యిల్లో చేసే ట్రాన్సాక్షన్ మీరిప్పుడు ఒక స్టార్టప్ పెట్టారు. లేదా బిజినెస్ పెట్టారు. బిజినెస్ అన్నప్పుడు లాక్స్‌లో ట్రాన్సాక్షన్స్ అవుతాయి. ప్రాఫిట్స్ గాదు. ట్రాన్సాక్షన్స్ అంటున్నా. సో, ఆ లాక్స్‌లో ట్రాన్సాక్షన్ అవుతున్నప్పుడు ప్రతి 1,00,000, 2,00,000, 3,00,000కి ఇక్కడ ఏంటంటే మీకు కైండ్ ఆఫ్ అలర్ట్ ఒస్తే అది మీ యొక్క బిజినెస్‌ని హ్యాంపర్ చేసుకుంటూ వెళ్ళిపోతదన్నమాట. అంటే మీ యొక్క టైమ్‌ని. సో, ఇక్కడేం చేస్తాడు అంటే ఓకే. లైక్ ఇప్పుడు ఏదో చేంజ్ అయ్యింది. ఈడు ఇప్పటి నుంచి బిజినెస్ లక్షల్లో పెట్టుకుంటున్నాడు అని చెప్పి ఒక కొత్త డేటాని మనం ట్రైన్ చేస్తాం మాట మోడల్‌కి. అంటే 1,00,000 కాదు ఇప్పుడు ₹1,00,00,000 అయితే అప్పుడు అలర్ట్ పంపించు. అప్పుడు బ్లాక్ చెయి అని చెప్తాం మాట. సో, ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే అపాచీ కాఫ్కా అనే టూల్ వాడతాం జనరల్‌గా. మనం మెసేజ్ రియల్ టైమ్ రీడ్ చేయడానికి. అండ్ అపాచీ ఫ్లింక్ అని చెప్పి ఇంకొక టూల్ వాడతాం. ఈ టూల్ ఏం చేస్తది అంటే ఈ డేటాని అనలైజ్ చేస్తదన్నమాట. అంటే ప్యాటర్న్స్‌ని చేంజ్ చేస్తది. అంటే ఇప్పుడు లైక్ న్యూ ప్యాటర్న్ ఉంది. ఆ న్యూ ప్యాటర్న్ డేటాను కూడా మనం దానికి అప్‌లోడ్ చేయాలి. సో, దట్స్ ఎవ్రీథింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటామాట. 2 కలిపి ఒక పవర్‌ఫుల్ టూల్ అవుతాయి. అండ్ సింపుల్‌గా బ్యాంక్ ట్రాన్సాక్షన్‌లోనే కాదు. ఇది మెషిన్ లెర్నింగ్ మనకి ఎక్కడైనా యూజ్ అవుతదన్నమాట. అండ్ ఫర్ సపోజ్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ తీసుకుందాం. అక్కడ ఏంటంటే మనకు బాయిలర్స్ ఉంటాయి కదా! అంటే ఇప్పుడు బాయిలర్స్ ఇప్పుడు మీరు చూస్తే లైక్ పేలుళ్ళు ఇవన్నీ చాలా కామన్ ఆయిల్ అండ్ గ్యాస్‌లో. ఎందుకంటే అది చాలా డేంజర్‌తో ఉంది కాబట్టి, అక్కడ మీకు టెంపరేచర్ చిన్న తేడా వచ్చినా అంటే లైక్ ఆయిల్ బాయిలింగ్ టెంపరేచర్ కొద్దిగా ఎళ్ళినా సరే అది పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో, అక్కడ మీకు టెంపరేచర్ రియల్ టైమ్ మానిటరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, అక్కడ ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ వాడుకోవచ్చు.
సింపుల్గా అంటే టెంపరేచర్ ఇప్పుడు 720 ఉంది, 800 దాని బాయిలింగ్ పాయింట్ అంటే అంటే లైక్ దాని బ్లాస్టింగ్ పాయింట్ అంటే 730కి అలర్ట్ చేయమంటాం, లేదా 720 నుంచి ఒక్క చిన్న పాయింట్ పెరిగినా మనం అలర్ట్ పంపించమంటాం, సో దట్ లైక్ అక్కడ హీట్ అడ్జస్ట్ చేయడము ఏదో ఒకటి. సో అలర్ట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడికి రియల్ టైమ్ టు అవాయిడ్ రిస్క్స్. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ బ్యాంక్ దాంట్లోనైతే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అండ్ ఇక్కడ మీరు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ అయితే లైక్ దిస్ బ్లాస్ట్ అండ్ ఆల్. సో అలా అన్నమాట. సో దిస్ ఇస్ ఆఫ్. అండ్ ఇక్కడ మనం ఫ్లింగ్ గురించి ఎక్కువ మాట్లాడడం, లైక్ ఫ్లింగ్ గురించి మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేస్తాం. ప్రెసెంట్ మనం కాఫ్కా ఎలా వర్కౌట్ అవుతుందని చెప్పేసి చూసుకుంటాం. అండ్ దీనికి లైక్ కాఫ్కా ఇవన్నీ కొద్దిగా కష్టం కాబట్టి లైక్ ఐ వుడ్ సజెస్ట్ డాకర్ డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకోమంటాను. అంటే మీది విండోస్ అంటే విండోస్, మ్యాక్ అంటే మ్యాక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇన్స్టాల్ చేసుకోమంట, ఇట్స్ ఈజియర్ కాబట్టి. అండ్ ఈ సెషన్ నేను ఎక్కువ మ్యాక్ గురించి డిజైన్ చేశాను కాబట్టి లైక్ సేమ్ స్టెప్స్ మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఇట్స్ లైక్ ఫోల్డర్ క్రియేట్ చేయడం, ఫోల్డర్లోకి వెళ్ళడం అండ్ ఇది. లేదు ఈ కమాండ్స్ వాడుతాను కంఫర్టబుల్ అనుకుంటే మీరు ఉబంటు డెస్క్టాప్ వాడుకోవచ్చు మాట, మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి సేమ్ మీ విండోస్ పైన లినక్స్ రన్ అవుతున్నట్టు ఉంటుంది అంతే. సో లెట్స్ అంటే ఇప్పుడు యాక్చువల్గా కాఫ్కా అని కొద్దిగా బెటర్గా అర్థం చేసుకోవడానికి ఒక ప్రాజెక్ట్తోనే వెళ్దాం మనం. ఓకే. ఎస్. ఓకే. ఈ డాకర్ డెస్క్టాప్ ఫైన్. ఇక్కడ డాకర్ కంపోజ్ డాట్ యామల్ అన్న ఫైల్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ డాకర్ డాట్ కంపోజ్ డాట్ యామల్ ఫైల్లోని మనం డాకర్ ఇమేజెస్ అప్డేట్ చేసుకుంటాం అన్నమాట. సింపుల్గా ఆ డాకర్ ఇమేజెస్ ఏంటి అంటే, ఒకటి కాఫ్కా ఇమేజ్ విచ్ రన్స్ ఆన్ పోర్ట్ 9092, అండ్ ఇంకొకటి కాఫ్కా యూఐ. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఫర్ అస్ టు షో కేస్, అంటే డాష్ బోర్డ్ చూడడానికని మాత్రమే. జస్ట్ లైక్ యూ కుడ్ అవాయిడ్ దిస్, అంటే వద్దనుకుంటే తీసేయచ్చు కూడా మీరు ఇది. ఇక్కడ మనకి ఈ ఇమేజ్ మెయిన్ ఇంపార్టెంట్ మాట, అండ్ ఈ లిజనర్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఈ లిజనర్ అన్నది మనం ఎక్కడ అంటే కాఫ్కా వింటుంది మెసేజెస్ అంటే, కాఫ్కా లైక్ కంటైనర్ నేమ్ కాఫ్కా కాబట్టి కాఫ్కా ఆన్ ద పోర్ట్ లైక్ 9092లోని మనం పెట్టుకుంటాం సింపుల్గా. లెట్స్ గో ఫర్ ఎస్. అండ్ ఇక్కడ వచ్చేసి కమాండ్ డాకర్ కంపోజ్ అప్, అండ్ మైనస్ డి అన్నది డిటాచ్ మోడ్. లేదు మైనస్ డి ఇవ్వలేదు అంటే లైక్ డాకర్ ఇక్కడే రన్ అవుతుంది అండ్ మనల్ని అది టెర్మినల్ వాడనవ్వదు. సో గో ఫర్ మైనస్ డి డిటాచ్డ్ మోడ్. అండ్ ఇక్కడ చూస్తే రెండు కంటైనర్స్ అప్ అయ్యాయి కదా డాకర్ డెస్క్టాప్లోని ఒకసారి ఇన్స్టాల్ చేశాక. ఈ రెండు కంటైనర్స్ 1 సెకండ్ ఎగో కాఫ్కా అనేది పోర్ట్ 9092లోని రన్ అవుతుంది, లైక్ మీ లోకల్ హోస్ట్ 90902 అండ్ కంటైనర్ పోర్ట్ 9092. సేమ్ వే కాఫ్కా యూఐ అన్నది పోర్ట్ 8080లో రన్ అవుతుంది. అండ్ ఎస్, లెట్స్ సే ఇది కాఫ్కా. ఇక్కడ మనకి టాపిక్స్ ఏం లేవు, కన్జ్యూమర్స్ ఏం లేవు, బ్రోకర్స్ ఏం లేవు. ఇక్కడ టాపిక్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలి అంటే, మీరు బ్యాంక్కి వెళ్తే డిఫరెంట్ డిఫరెంట్ డేటా రీడ్ చేయాలి కాబట్టి ఒకటి ట్రాన్సాక్షన్స్కి ఒక టాపిక్, అండ్ ఇది లైక్ బిల్లింగ్కి ఒక టాపిక్, లేదా మీరు ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలు చూసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్కి డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ తీసుకోవచ్చు, లైక్ బాయిలర్కి ఒక టాపిక్, ఫర్నెస్కి ఒక టాపిక్ అలా మాట. సేమ్ వే డిఫరెంట్ టాపిక్స్. ఇక్కడ టాపిక్కి మనం ఏం అటాచ్ చేస్తామంటే ఒకటి ప్రొడ్యూసర్ ఒకటి కన్జ్యూమర్. ప్రొడ్యూసర్ అంటే మెసేజెస్ ప్రొడ్యూస్ చేసేది, అంటే ఒక డేటా అంటే ఫర్ సపోజ్ మనం మిషన్ తీసుకుంటున్నాం కదా, మిషన్ టెంపరేచర్ రీడింగ్ అక్కడ ప్రొడ్యూసర్ మాట. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఒక దగ్గర స్టోర్ అవ్వాలి కాబట్టి అది కన్జ్యూమర్. రియల్ టైంలోని ఈ డేటా మీరు రీడ్ చేయాలి కాబట్టి అది కన్జ్యూమర్. లెట్స్ యా. ఇక్కడ మనం ఒక మీకు సింపుల్గా కాఫ్కా బ్యాంకింగ్ దీంట్లో చెప్పాలి అంటే, ప్రొడ్యూసర్ అంటే ఎవరైతే మనీ డిపాజిట్ చేస్తున్నారో అంటే మీరు పంపిస్తున్నారు కాబట్టి మీరు ప్రొడ్యూసర్ అవుతారు. కన్జ్యూమర్ అంటే ఎవడు రిసీవ్ చేసుకుంటున్నాడని. టాపిక్ అంటే మీ బ్యాంక్ అకౌంట్. బ్రోకర్ అంటే మీ బ్యాంక్ డైరెక్ట్గా. అంటే మీరు ఒకవేళ మీకు ఇక్కడ అకౌంట్ అయిపోయింది, లైక్ వేరు వేరు అకౌంట్స్లో మీరు పెట్టుకోవచ్చు కదా, ఫర్ సపోజ్ లైక్ ఐసిఐసి, హెచ్డిఎఫ్సి అలాగా. డబ్బులు అయితే ఒకటే కానీ డిఫరెంట్ బ్యాంక్స్లో స్టోర్ చేసుకోవచ్చు, దట్స్ బ్రోకర్ అన్నమాట. ఇక్కడ నేను ఒక టాపిక్ క్రియేట్ చేస్తున్నా, ఈ టాపిక్కి నేను టెస్ట్ అని పేరు పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ బూట్ స్ట్రాప్ సర్వర్, ఏ సర్వర్లో రన్ అవ్వమంటున్నా, కాఫ్కా 9092 పోర్ట్లో రన్ అవ్వమంటున్నా. సో ఇక్కడ క్రియేటెడ్ టాపిక్ టెస్ట్. సేమ్ వే టాపిక్స్ చెక్ చేయాలనుకుంటే ఓకే టాపిక్ టెస్ట్. టాపిక్ అక్కడ చూసుకుంటే మీకు టాపిక్ టెస్ట్ అని కనిపించింది కదా.
యెస్. ఉన్న టాపిక్ ఇదొక్కటే మాట. లైక్ మనం క్రియేట్ చేసింది ఒకటే కాబట్టి నంబర్ ఆఫ్ టాపిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. అండ్ ఒకవేళ మనకి స్పేస్ లేదు అంటే మనం ఎక్స్‌ట్రా బ్రోకర్స్ యాడ్ చేసుకుంటాం మనం. అండ్ ఇక్కడ నేను ప్రొడ్యూసర్ పెట్టుకుంటున్నా. లెట్స్ సే అండ్ ఇది మెసేజెస్ ప్రొడ్యూస్ చేసేది. సేమ్ వే నేనేం చేస్తాను అంటే కన్జ్యూమర్ తీసుకుంటున్నా. కన్జ్యూమర్ సేమ్ వేరే టెర్మినల్‌లో యాడ్ చేసుకుందాం. ఇక్కడేం జరుగుతుంది అంటే ఈ కన్జ్యూమర్ అన్నది ప్రొడ్యూసర్ మెసేజ్‌కి వెయిట్ చేస్తదన్నమాట. జస్ట్ లైక్ ఆ మెషిన్ టెంపరేచర్స్ లైక్ పెరుగుతున్నాయా? లేదా? లైక్ ఆ ప్రెజెంట్ రీడింగ్ ఏంటి అన్నది. ఫర్ సపోజ్ మిషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. మిషన్ రీడింగ్ లైక్ 12 డిగ్రీస్ ఆర్ 13 డిగ్రీస్ ఆర్ 17 డిగ్రీస్. 17, 18, 19 అన్నప్పుడు సేమ్ వే కన్జ్యూమర్ అన్నది అది రియల్ టైమ్‌లోనే డేటా రీడ్ చేస్తది. ఫర్ సపోజ్ లైక్ మిషన్ ఆగిపోయింది. లైక్ ఫర్ మెయింటెనెన్స్ రీజన్స్ ఆర్ సంథింగ్ మిషన్ స్టాప్ చేసేసారు. ఆ టైంలో కన్జ్యూమర్ ఇంకా వెయిట్ చేస్తూనే ఉంటదన్నమాట మెసేజ్ కోసం. అండ్ ఎప్పుడైతే మళ్ళీ లెట్స్ సే మిషన్ మళ్ళీ రీస్టార్ట్ చేశారు మెయింటెనెన్స్ అయ్యి. మళ్ళీ లెట్స్ సే 20, 21, 22 మళ్ళీ కన్జ్యూమర్ అన్నది లైక్ మెసేజ్ మళ్ళీ వాపస్ అదే డేటా రీడ్ చేసుకుంటదన్నమాట. సో, ఇది ఒక రియల్ టైమ్‌లోని డేటాని మనం ప్రొడ్యూస్ చేసి తెచ్చుకుంటున్నాం. రియల్ టైమ్ డేటా మనం మోడల్‌కి ఇస్తాం మాట. సో, అందుకు ఇక్కడ కాఫ్కా అన్నది లైక్ ఒక బెస్ట్ మెసేజింగ్ సిస్టమ్ కాబట్టి ఎక్కువగా వాడేది కాఫ్కానే మనం ఇక్కడ. లెట్స్ ఓకే. ఫైన్. ఒక్క నిమిషం. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా నేను చూపించొచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కాఫ్కా యూఐ గురించి మాట్లాడాం కదా! ఇది కాఫ్కా యూఐ. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక టాపిక్ వచ్చింది టెస్ట్. అండ్ ఇక్కడ కన్జ్యూమర్. ఎందుకంటే మనకు ఒకే ఒక్కడు కన్జ్యూమర్ ఉన్నాడు కాబట్టి అది. అండ్ బ్రోకర్ చూస్తే ఒకే ఒక బ్రోకర్ ఉన్నాడన్నమాట. బ్రోకర్ అంటే నథింగ్ బట్ ఒక స్టోరేజ్ టైప్ మాట. అంటే ఇప్పుడు కాఫ్కాలోని మీకు నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అంటే ఫర్ సపోజ్ మీకు 100 కస్టమర్స్ ఉన్నారు. కాఫ్కా వాడుతున్నారు ప్రతి ట్రాన్సాక్షన్ డేటాకి చెక్ చేయడానికి. ఇప్పుడు ఎక్స్ట్రా 100 పెరిగిపోయారన్నమాట. అలాంటి టైంలో కాఫ్కాలోని ఎక్స్ట్రా బ్రోకర్ యాడ్ చేసుకోవచ్చు మాట ఆ 100 కస్టమర్స్‌కి. హారిజాంటల్‌గా ఎంతైనా డేటాని మీరు ఇందులోని అంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ వాడుకోవచ్చు. ఎందుకంటే లైక్ బ్యాంక్స్ ఆర్ బీ ఇట్ లైక్ ఆయిల్ అండ్ గ్యాస్ వీటిలోని డేటా అండ్ మిషన్స్ ఇవన్నీ హ్యూజ్ కాబట్టి రియల్ టైమ్ మానిటరింగ్ కాబట్టి కాఫ్కా ఇందులో ఒక బెస్ట్ టూల్‌లా పనిచేస్తదన్నమాట. ఫైన్. ఓకే. సరే. సేమ్ ఇదే. అండ్ ఇక్కడ ఓకే. పోర్ట్. ఇప్పుడు మనం ఇది రియల్ టైమ్‌లోనే ఒక బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ అలర్ట్ ఒక కైండ్ ఆఫ్ లైక్ తీసుకొని ఒక డెమో ప్రాజెక్ట్‌లా చేసి మాట్లాడదాం. అండ్ బిఫోర్ థాట్ నేనేం చేస్తున్నాను అంటే హ్మ్. కాఫ్కాని అంటే లైక్ మొత్తం రిమూవ్ చేస్తున్నా. ఎందుకంటే నేను ఇది లోకల్‌లో రన్ చేయాలనుకుంటున్నా మెసేజెస్. కావాలంటే లైక్ ఇందులో కూడా మీరు రన్ చేసుకోవచ్చు. డాకర్‌లో కూడా. ఇదేంటి రావట్లేదు. హ్మ్. యాహ్! ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కాఫ్కా ఇప్పటివరకు కాఫ్కాలో లిజన్ చేస్తుంది కాబట్టి నా లోకల్ హోస్ట్‌లోని ర లైక్ లిజన్ చేయమని చెప్తాను. అంటే మెసేజెస్ అన్నా ఏదన్నా సరే. జస్ట్ స్మాల్ చేంజ్. అండ్ ఇక్కడ కాఫ్కా అన్నది లైక్ 9092లోని డాష్‌బోర్డ్ రీడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను లోకల్ హోస్ట్ ఇచ్చాను కాబట్టి 2 మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి యూఐ అంతగా ఇప్పుడు పని చేయదు మనకి. సో, బట్ లైక్ మనకి ఇప్పుడు యూఐతో ఎక్కువ పని లేదు. యూఐ ఇస్ జస్ట్ లైక్ విజువల్ అంతే. డాకర్ కంపోజర్ -d. ఇక్కడ నేనేం చేస్తాను అంటే 2 తీసుకుంటానన్నమాట. ఒకటి ఓకే. యాహ్! ఒక 2 టాపిక్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి ట్రాన్సాక్షన్స్, ఇంకొకటి ఫ్రాడ్ అలర్ట్స్. సో, ఫస్ట్ టాపిక్. సో, 2 టాపిక్స్ క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఒకటి ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ మనకి ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! అండ్ ఇక్కడ నేను చెప్పానో లేదో తెలీదు. ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ 2 టాపిక్ ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటాయన్నమాట. యాస్ యూ కుడ్ సీ కన్సోల్ కన్జ్యూమర్, టాపిక్ టెస్ట్. సేమ్ వే ప్రొడ్యూసర్ అన్నది టాపిక్ టెస్ట్. సో, 2 కనెక్ట్ అయ్యేది. అంటే ఒక మీడియంలా పనిచేస్తది టాపిక్. సేమ్ వే ఇక్కడ కూడా అలాగే నేను ప్రొడ్యూసర్ డాట్ పీవై పెట్టుకుంటున్నా.
అండ్ ఇక్కడ సింపుల్‌గా నేను ఇక్కడ అంటే ఏ సర్వర్‌లో రన్ అవ్వాలంటే మనం లోకల్ హోస్ట్‌కి మార్చాం కాబట్టి కాఫ్కా 9092 అండ్ ర్యాండమ్ కస్టమర్స్ తీసుకుంటున్నా. అందులో నేనేం చేస్తున్నాను అంటే ర్యాండమ్‌గా డిస్‌ప్లే చేయమంటున్నాను అమౌంట్‌ని. ఫర్ సపోజ్ కొన్ని హండ్రెడ్స్, 200స్‌లో డిస్‌ప్లేస్ చెయ్యి. కొన్ని 2000, 5000లో డిస్‌ప్లేస్ చెయ్యి అని చెప్తున్నా. అండ్ ఆ డేటాని ఎలా చూపించమంటున్నానంటే ఇలా చూపించమంటున్నా. కస్టమ్ ఐడీ అండ్ ర్యాండమ్ అండ్ ట్రాన్సాక్షన్ అమౌంట్ ఎంతైతే అంత ఈ ర్యాండమ్‌లో జనరేట్ అయింది. టైమ్ స్టాంప్, ప్రెజెంట్ స్టాంప్. ఇది నేను ట్రాన్సాక్షన్స్ అన్న టాపిక్‌కి సెండ్ చేయమంటున్నా. సేమ్ వే ఇక్కడ కన్జ్యూమర్‌కొచ్చేసరికి నేనేం చేస్తున్నాను అంటే, ఆ ట్రాన్సాక్షన్స్ దగ్గర నుంచి లైక్ డేటా తీసుకో. లైక్ సేమ్ లోకల్ హోస్ట్‌లో ఉంది డేటా లైక్ ఆ సర్వర్. ఇక్కడ లైక్ అలర్ట్ ప్రొడ్యూస్ చేయమంటున్నాను నేను ఇంకొకటి. సేమ్ మళ్ళీ లైక్ లోకల్ హోస్ట్‌లో ఉంది. ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, ఒకవేళ ట్రాన్సాక్షన్ అమౌంట్ గాని 2000 కంటే ఎక్కువుంటే అలర్ట్‌కి పంపించు. అండ్ ఫ్రాడ్ డిటెక్టెడ్ అని చెప్పు. అలర్ట్ ఏదైతే అది అంటే అలర్ట్ డేటా ఏదైతే అది అలర్ట్ డేటా ఇది కదా! అలర్ట్ డేటా పేస్ట్ చెయ్యి. సేమ్ వే ఫ్రాడ్ అలర్ట్స్ అన్న టాపిక్‌కి పంపించు అని చెప్తున్నా. లేదు అనుకుంటే ట్రాన్సాక్షన్స్ అన్న టాపిక్‌కి పంపించు అంటున్నా అంతే. సో, లెట్స్ మేబీ లైక్ ఇట్స్ బెటర్. హ్మ్. 2 పెట్టుకుందాం. కన్స్యూమర్.py. అండ్ ఇక్కడ లైక్ ఇది సిన్స్ కాఫ్కా లోకల్‌లో రన్ చేస్తున్నాం కాబట్టి అండ్ నేను విత్ ఇన్ పైథాన్ జస్ట్ ఇన్‌స్టాల్ దిస్ అన్నమాట ఒక ప్యాకేజ్ పిప్ ఇన్‌స్టాల్ కాఫ్కా పైథాన్ అని చెప్పి. అంటే మనకు మాడ్యూల్స్, లైబ్రరీస్ కావాలి కాబట్టి. సింపుల్‌గా ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఒక ట్యాబ్‌లోని ప్రొడ్యూసర్.py రన్ చేస్తా. ఇంకొక ట్యాబ్‌లోని కన్స్యూమర్.py రన్ చేస్తా అన్నమాట. సో, యాస్ యూ కుడ్ సీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అమౌంట్ వచ్చింది. కస్టమర్ డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి. ఓకే ఫైన్. ఒకే ఒకటి 2865 వచ్చిందన్నమాట లైక్ ఫోర్త్‌ది. సో, ఇక్కడ చూసుకుంటే ఓకే. యాహ్! 1, 2, థర్డ్, ఫోర్త్‌ది చూస్తే ఫ్రాడ్ డిటెక్టెడ్ అని వచ్చేసింది. సేమ్ వే ఎక్కడ అయితే లైక్ ఇది ఫర్ సపోజ్ లైక్ 2000 దాటుతున్నాయి ఇవన్నీ. సో, ఇవన్నీ ఫ్రాడ్ అలర్ట్స్ కింద వచ్చేసాయి. అండ్ ఫర్ సపోజ్ ఇంకా లైక్ కస్టమర్ ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ చేయట్లేదు. ఆపేసాడు. సో, ఇదేం చేస్తది? ఇంక ఈ టాపిక్ ఇంక ఇది ఆగిపోతది అంతే. ఇప్పుడు కస్టమర్ మళ్ళీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాడు. అంటే ఫర్ సపోజ్ లైక్ ఇయర్ ఎండ్ బిల్లింగ్స్ ఏవో కడుతున్నాడు. మళ్ళీ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసాడు. సో, మళ్ళీ ఇది రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తది. రియల్ టైమ్‌లో డేటా రీడ్ చేయడం స్టార్ట్ చేస్తది. అండ్ ఇలా కాఫ్కా వర్క్ అవుతదన్నమాట. ప్రెజెంట్ అయితే మనం ఇలా ప్రతిదీ ఫ్రాడ్ డిటెక్టెడ్ అని మానిటర్ చేయలేం కాబట్టి, ఈ డేటా మొత్తం అపాచీ ఫ్లింక్‌లో పెడతాం. అండ్ ఆ ఫ్లింక్‌లోని లైక్ యూజర్ ప్యాటర్న్ ఇది, ట్రాన్సాక్షన్స్ ప్యాటర్న్ ఇది. అండ్ లైక్ ప్యాటర్న్ గాని అది డిస్టర్బ్ అయితే లైక్ ఈ యాక్షన్ తీసుకో. లైక్ బ్లాక్ చేయి లేదా వాడికి కాల్ చేసి లైక్ అలర్ట్ పంపించు అని ఏదో ఒక యాక్షన్ తీసుకుంటాం మాట. అండ్ ఫర్ సపోజ్ లైక్ యూజర్ ప్యాటర్న్ మారింది. అండ్ ఫర్ సపోజ్ ఇప్పుడు 2000స్‌లో చేయట్లేదు. వాడు లాక్స్‌లో చేస్తున్నాడు ట్రాన్సాక్షన్స్ అన్నప్పుడు. ఆ లాగ్స్ అన్న ప్యాటర్న్ కూడా మనకు మోడల్‌కి ఇవ్వాలన్నమాట. అంటే లైక్ మోడల్‌ని మనం కొత్త డేటాతో ట్రైన్ చేయాలి. సో, అది ఒక కైండ్ ఆఫ్ లైక్ మనం ఒక ఫర్దర్ సెషన్స్‌లో నేర్చుకుంటాం అది. ప్రెజెంట్ అయితే లైక్ కాఫ్కా అంటే ఇలాగే లైక్ రియల్ టైమ్ మెసేజింగ్ మాట. ఎక్కడన్నా సరే లైక్ మీరు డైనమిక్ ప్రైజింగ్స్ తీసుకుందాం. ఫర్ సపోజ్ లైక్ ఎయిర్‌పోర్ట్ కాదు. లైక్ ఎయిర్‌లైన్స్‌లో టికెట్స్ లైక్ సెకండ్‌కి ఒకలా మారుతుంటది. అక్కడ మనకు గావాలి, ట్రాన్సాక్షన్ దగ్గర గావాలి, ఆయిల్ అండ్ గ్యాస్ దగ్గర గావాలి. అండ్ నాట్ జస్ట్ హియర్ లైక్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మాట మీకు ఎక్కడైనా సరే. సో, ఇక్కడ రియల్ టైమ్ మెసేజింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక ప్యాటర్న్ రీడ్ జేయడానికి. అండ్ చేంజ్ ఇన్ ప్యాటర్న్‌ని డిటెక్ట్ జేసి, మన బిజినెస్ అంటే లైక్ ఇఫ్ యూ ఆర్ బిజినెస్ ఓనర్ డిటెక్ట్ జేసి చేంజ్ ఇన్ ప్యాటర్న్‌ని అక్కడ మనం కస్టమర్ వాల్యూని పొందాలి గాబట్టి, ఇక్కడ రియల్ టైమ్ డేటాని మనం రీడ్ జేయడం ఇంపార్టెంట్. అండ్ కాఫ్కా ఒక మేజర్ టూల్ మాట రియల్ టైమ్ మెసేజింగ్‌కి. యెస్. ప్రెజెంట్ ఐ థింక్ ఇంతే సెషన్. క్లియర్ గదా! లెట్ మీ స్టా ఎక్కడుంది ఇది జూమ్. ఏంటిది? ఓకే. యాహ్! లెట్ మీ స్టాప్ స్క్రీన్ షేరింగ్. యాహ్! క్లియర్ గదా! ఫైన్.
ఆ! ఒక కెమెరా ఆన్ చేస్తే స్క్రీన్ షాట్ తీసుకొని బాయ్ చెప్పేస్తాం.